రొట్టెలు 2 చేపలు యేసయ్య హస్తాల్లోనికి చేరినాయి. నిర్జీవమైనవి, జీవము లేనివి. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య హస్తాల్లోనికి పెడితే యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు ఎత్తిపెట్టి ప్రార్థన చేశాడు, ఆశీర్వదించాడు. ఆ చేతుల్లోకి వచ్చినటువంటి వాటిని ఎత్తిపెట్టి ఆశీర్వదించి విరిచి అనేక వేల మందికి ఆహారంగా పంచిపెట్టాడు. అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారిన ఆ 5 రొట్టెలు 2 చేపలే, ఆ నిర్జీవమైనటువంటి 5 రొట్టెలు 2 చేపలే అనేక వేల మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారితే నీ జీవితాన్ని యేసయ్యకి ప్రతిష్ఠిస్తే, యేసయ్యా ఈ జీవితము నీకు సొత్తుగా మారుతుంది యేసయ్యా, నీ చేతుల్లో పెడుతున్నాను యేసయ్యా, నీ ఇష్టం యేసయ్యా, నా జీవితంలో సమస్తము నీ చిత్త ప్రకారము జరిగించు నాయనా అని ప్రాణాత్మ దేహములు ప్రతిష్ఠించుకుంటే నీ జీవితాన్ని కూడా ఉన్నతంగా ఆశీర్వదించి దీవించి అనేక వేల మందికి లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ జీవితాలను దేవునికి కానుకగా ఇవ్వండి, దేవునికి ప్రతిష్ఠించుకోండి. ఏ పాపానికి మీరు దాసోహం అవ్వద్దు, లోకంలో ఉన్న పాపాలకు మీరు తల వంచవద్దు. యవన వయసు చాలా శ్రేష్టమైనది. యవన కాలములో ఆయన కాడి మోయడము అది ఎంతో క్షేమము, ఎంతో ధన్యకరం. చాలా కష్టాల గుండా, సమస్యల గుండా, వేదన గుండా, బాధ గుండా వచ్చిన వారము. కష్టం అంటే తెలియని వారము కాదు, శ్రమ అంటే తెలియని వారము కాదు. అనేక రీతిలుగా మా జీవితాలు దున్నివేయబడ్డాయి. కానీ దేవునికి ప్రతిష్ఠించుకోబట్టే ఈరోజు దైవజనుల జీవితము అనేక వేల మందికి, లక్షల మందికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీ జీవితాలు కూడా నశించిపోయే ఆత్మలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. మీలో నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచానికి పరిచయం కావాలా. మీలో నుంచి కూడా సువార్త జ్వాలలు ప్రవహించాలా.